అక్రమార్కులను వదలబోము. ఇసుక అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇసుక అక్రమాలపై సీఎం సమీక్ష. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని, ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో సత్వర చర్యలు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అయితే ఇసుక అక్రమ రవాణాపై కొరడా జొలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్రమార్కులను వదిలేది లేదని హెచ్చరించారు. అక్రమ దందాకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సమస్యపై సమగ్రంగా చర్చించినట్టుగా వార్తా కథనం వస్తూ ఉంది. అయితే ఇసుక అక్రమ రవాణా ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా అనేక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ మీద ఇక రోజు తెల్లారైతే అదే పంచాయతీ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందా అంటే